అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు మరొక పూజతో అయితే మేము ముందుకు వచ్చాను. అదేంటంటే నేను ఇక్కడ 42 సోమవారాలు అయితే నేను ఇక్కడ చేసుకుంటున్నా. ఇది నాది ఫస్ట్ సోమవారము. ఇది నేను ఎక్కడ చూడలేదు, నేను ఎక్కడ వినలేదు. నా మనసుకు అనిపించి నేనైతే ఈ పూజ అయితే చేసుకుంటున్నా. నేను ఎలా చేసుకున్నా ఏంటి అనేది చెప్తే చూడండి. ఈ 42 సోమవారాలు పూజ చేసుకున్న తర్వాత నేను అనుకున్నది నెరవేరుతుందని అనుకుంటున్నా మనస్ఫూర్తిగా. అయితే నేను ఇక్కడ చేసుకున్న తర్వాత లాస్ట్లో నేను చెప్తానండి. ఒక దగ్గరికి అయితే ఎప్పటి నుంచో నాకు కోరిక ఉంది అక్కడికి వెళ్ళాలి అని, కానీ దేవుడు అయితే ఇంతవరకు అయితే రప్పించుకోలేదు. ఈ 42 సోమవారాలు చేసుకునే లోపల దేవుడైతే అక్కడికి ఆయన దగ్గరికి అయితే రప్పించుకుంటాడని నేను అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళాలని నాకు మనస్ఫూర్తి ఎప్పటి నుంచో కోరిక ఉంది, కానీ ఇంతవరకు అయితే నేను వెళ్ళాలని అనుకుంటున్నా. ఈ పూజ 42 సోమవారాలు అయిపోయే లోపల దేవుడు రప్పించుకోకపోయినా నేనే వెళ్తా. పూజ అయిపోయే లోపల ఎలా చేశాను ఏంటి అన్నది ఇక్కడ చూపిస్తా చూడండి. నేను ఎక్కడ ఏం చూడలేదండి, నా మనసుకు అనిపించింది నేను చేసుకుంటున్నా. నేను ఇలా 42 సోమవారాలు చేసుకోవాలి అని. నేను ఈ సోమవారం చేసుకున్న నుంచి కూడా నేను టెంపుల్కి అయితే 42 రోజులు అయితే కంటిన్యూగా వెళ్తున్నా. ఇక్కడ ఎలా చేశాను ఏంటి అనేది చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే నేను ఒక పీఠం అయితే పెట్టుకున్నా. నాకు ఎందుకంటే మందిరంలో అయితే కుదరదని నేను ఇక్కడ పీఠ పెట్టుకొని పీఠం దగ్గర ఒక క్లాత్ అయితే వేసుకున్నా. క్లాత్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ దేవుడి ఫోటో అయితే నేను ఆల్రెడీ క్లీన్ చేసుకొని, అంటే గంధము కుంకుమ బొట్లు, అదే మళ్ళీ ఈ బూది ఉంటుంది కదా, అవి అన్ని బొట్లు అయితే నేను ఇట్లా పెట్టుకొని పటంకు ఇలా లిల్లీ పూలతో అయితే నేను మాల చేసుకొని ఇలా దేవుడికి అయితే ఇలా పూలతో అయితే ఇలా అలంకరించుకున్నా. ఈ మాల నేను ఆల్రెడీ చేసా. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా మంచిగా అనిపించింది నాకు అలా చేసుకొని అలా దేవుడికి వేసుకోవడం వల్ల. తర్వాత ఇక్కడ నేను పసుపు కుంకుమ అంటే పటం దగ్గర అయితే ఇక్కడ పెట్టుకున్నా. తర్వాత నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని అందులో శివలింగాన్ని అయితే నేను పెట్టుకొని ఇక్కడ నేను పంచామృతాలతో అయితే నేను అభిషేకం అయితే చేసుకుంటున్నాను అండి. ఫస్ట్ నేను మామూలుగా గంధము కుంకుమ మామూలుగా వాటర్తో అయితే అభిషేకం చేసుకొని తర్వాత నేను పంచామృతాలతో అయితే అభిషేకం అనేది చేసుకున్నా. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో చేసుకున్నా. అలానే తర్వాత నేను ఇక్కడ ఫ్రూట్స్తో కూడా చేసుకున్నా. అంటే యాపిల్, దానిమ్మ, అంటే డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ కలిపి వేసుకొని ఇక్కడ నేను పంచామృతతో అయితే అభిషేకం అయితే చేసుకున్నా. తర్వాత అభిషేకం చేసుకున్న తర్వాత శివలింగాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ బొట్లు పెట్టుకొని ఒక ప్లేట్ అయితే పెట్టుకొని శివలింగాన్ని ఆ ప్లేట్లో పెట్టుకున్నా. ఇక్కడ నాకు శివపార్వతులది కూడా చిన్న విగ్రహం ఉంది బ్రాస్లో, అది కూడా పూజలు అయితే పెట్టుకున్నా. నంది ముగ్గురు కలిపి ఇలా ప్లేట్లు అయితే పెట్టుకున్నాం. ఇక్కడ తర్వాత ఏంటంటే నేను ఇక్కడ ఈ పూజలో నారికేల దీపం కూడా పెట్టుకుంటున్నా. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నారికేల దీపం పెట్టుకున్నప్పుడు ఇలా. అలానే పిండి దీపం కూడా నేను ఇక్కడ పెట్టుకున్నా. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని, మన దగ్గర రాగి ప్లేట్ కానీ ఇతర ప్లేట్ కానీ అంటే తీసుకొని ఇక్కడ కొంచెము బియ్యం పోసుకొని పసుపు కుంకుమ కూడా వేసుకొని ఇక్కడ నేను రాగి ఆకు అయితే కింద పెట్టుకున్నా ప్లేట్కి. అదే చెప్పు కదా నారికేల దీపం పెడుతున్నానని అక్కడ పెట్టి కుంకుమ గంధం బొట్లు కూడా ఆ కొబ్బరికాయ అనేది పెట్టి ఇక్కడ ఒత్తులు వేసుకొని నేను ఇక్కడ ఆయిల్ పోసుకొని ఇక్కడైతే పెట్టుకున్నా. అలానే ఇక్కడ పిండి ప్రమిదం కూడా చేసుకున్నాను. నేను ఈ విధంగా 3 ఇట్లా మామూలుగా శివుడికి అడ్డగా నామాలు ఉంటాయి కదా అలా పెట్టుకున్నా. తర్వాత నేను ఇక్కడ ఆ పిండి దీపానికి రుద్రాక్ష మాల అనేది వేసుకున్నా. నా దగ్గర రుద్రాక్ష మాల కూడా ఉంటే ఇక్కడ కూడా నేను రుద్రాక్ష మాల కూడా వేసుకున్నా. ఇలా అయితే నేను దీపాలు వెలిగించుకున్న తర్వాత నా దగ్గర విలువపత్రం ఉంది. విలువపత్రంతో నేను ఇక్కడ శివుడికి అష్టోత్తర నామాలు అవన్నీ చదువుకుంటా విలువపత్రం అన్నీ వేసుకుంటున్నా. ఇక్కడ విలువపత్రం వేసుకున్న తర్వాత నా దగ్గర లిల్లీ పూలు కూడా కొన్ని మిగిలినవి నేను మాల కట్టంగా ఆ పూలతో కూడా నేనైతే ఇలా చేసుకున్నా. ఇలా చేసుకున్నాక తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నా. నేను పూజ చేసుకున్న తర్వాత అన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ నేను తాంబూలం కూడా పెట్టుకున్నా. దేవుడి దగ్గర తాంబూలం పెట్టుకొని పండ్లు అవి పెట్టుకున్నా. నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టాను, మీకు ఈ వీడియోలో నేను అది తీయడము మర్చిపోయాను. ఇక్కడ నేను కొబ్బరికాయ కూడా అయితే కొట్టుకొని ఇలా పెట్టుకున్నాను. స్వామివారికి అయితే తాంబూలం ఈ విధంగా అయితే సమర్పించుకున్నాను. నాకు ఈ పూజ పగులంతా నేను ఉపవాసం ఉండి ఈవినింగ్ అయితే చేసుకున్నానండి.
ఒకవేళ మీకు ఎలా కుదిరితే అయితే అలా చేసుకోండి. నేను ఇక్కడ నా దగ్గర రుద్రాక్షలు కూడా ఉంటాయి. రుద్రాక్షలు కూడా నేను ఇక్కడ ఈ పూజలు అయితే ఇలా అష్టోత్తరనామాలు చదువుకుంటా నేనైతే ఇక్కడ పెట్టుకున్నానండి. నాకు తర్వాత నేను ఇక్కడ పగులంతా చెప్పాను కదా, ఉపవాసం ఉండి నేను ఇక్కడ పూజ అయితే చేసుకున్నాను. నైట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ తర్వాత హారతి ఇచ్చి ధూపం అయితే స్వామివారికి ఇచ్చాను. తర్వాత నేను ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళొచ్చాను. శివయ్య దర్శనం చేసుకున్నా, చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఇది ఒక సంకల్పంతో అయితే నేను ముక్కున్నా. నాకు అది నెరవేరకపోయినా కూడా నేనైతే ఒక టెంపుల్కి అయితే వస్తానని మొక్కున్నా. ఆ టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నాకు అది ఎప్పటి నుంచి వెళ్ళాలి ఆ గుడికి అని నాకు కోరుకుంది. ఆ కోరిక ఆ శివయ్య నెరవేరుస్తారని మనస్ఫూర్తి నమ్ముతున్నా. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. నేను ఎలా చేశాను ఏంటి అనేది కామెంట్ రూపంలో అయితే చెప్పండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే ఇలా చేసుకున్న పూజ 42 వారాల పాటు అయితే ఇలా చేసుకుంటా. మీ బ్లెస్సింగ్స్ అనేది కావాలి. ఈ వీడియోని లైక్ చేయండి.